హాయ్ గైస్, ఈ వీడియోలో మనం అప్డేట్ రో ఐటమ్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. సో అప్డేట్ రో ఐటమ్ యాక్టివిటీ అంటే ఏం లేదు, డేటా టేబుల్లో ఒక సెల్ వాల్యూని మనం బేస్డ్ ఆన్ కండిషన్ ద్వారా అప్డేట్ చేయాలనుకుంటే ఈ యాక్టివిటీ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ అనమాట. యాడ్ రో ఐటమ్ ఎలాగైతే వర్క్ చేస్తుందో బేస్డ్ ఆన్ కాలం నేమ్, బేస్డ్ ఆన్ ఇండెక్స్, కాలం ఇండెక్స్, ఇక్కడ కూడా అప్డేట్ రో ఐటమ్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. సో మనం ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లో నేనేం చేస్తాను అంటే, ఇక్కడ ప్రోగ్రామర్ అని ఉంది కదా, లారా పాల్మర్ అనే ఎంప్లాయీకి ఈ ప్రోగ్రామ్ నుంచి సీనియర్ ప్రోగ్రామ్గా మనం చేంజ్ చేద్దాం ఈ వాల్యూ, ఈ సెల్ వాల్యూని. సో ఈ ఎగ్జాంపుల్ని మనం యూఐపాత్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఎక్సెల్ స్కోప్ తీసుకుంటున్నాను నేను. ఎక్సెల్ పోతూ సేమ్ అదే ఎక్సెల్ ఛాలెంజ్, ఆ తర్వాత రీడ్ రేంజ్ అనే యాక్టివిటీ ఇచ్చేద్దాం. ఎక్సెల్ నాకు మొత్తం కావాలా, షీట్ 1 కావాలా రీడ్, ఓకే ఆల్ డేటా ఓకే. రీడ్ చేసిన తర్వాత ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి, వేర్_dt ఒక వేరియబుల్ ఇచ్చాను. ఆ తర్వాత దీన్ని ఫర్ ఈచ్ అనమాట, ఫర్ ఈచ్ డేటా రో అనేది యాడ్ చేయాలి. ఫర్ ఈచ్ రో డేటా టేబుల్, ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ అనమాట. సో ఈ యాక్టివిటీని యాడ్ చేశాను. మనకి ఇక్కడ ఈ యాక్టివిటీకి ఇన్పుట్ వచ్చేసరికి వేర్_dt, ఇక్కడ మనం అప్డేట్ అనమాట. అప్డేట్ రో ఐటమ్ అంట, చూద్దాం. ఈ రో ఐటమ్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఈ రో ఐటమ్ నెంబర్ బేస్ చేసుకుని ఇద్దాం. ఈ నెంబర్ ఏది వస్తుందంటే కాలం నెంబరు, ఈ రోల్ అనమాట. సో ఇండెక్స్ అనేది 1 2 3 4. సో ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 3 అనమాట. నెంబర్ 3 ఇస్తున్నాను. సో రో ఏ రో, ఈ కరెంట్ రో అనేది ఇస్తున్నాను. ఈ డేటా రో ఆబ్జెక్ట్ అనమాట. సో వాల్యూ వచ్చేసరికి ఇక్కడ నేను సీనియర్ ప్రోగ్రామర్ అని ఇస్తున్నాను. సీనియర్ ప్రోగ్రామర్ అని ఇస్తున్నాను ఇక్కడ. సో ఇలా ఇది అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు అంటే ఇది ఇచ్చామంటే ఈ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్, ఈ వాల్యూస్ మొత్తం సీనియర్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ అవుతుంది. బట్ నాకు అలా కాదు, ఇక్కడ ఈ వాల్యూ ఒకటే కావాలి. సో దానికోసం నేను ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ యూజ్ చేసిన తర్వాత కండిషన్ ఏంటి, ఇక్కడ మనకి కరెంట్ రో, కాలం ఏంటి ఇండెక్స్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఇండెక్స్ వచ్చి 3, సారీ 0 ఇస్తున్నాను, ఫస్ట్ నేమ్ అనమాట. సో కాలం నేమ్ కూడా ఇవ్వచ్చు, IRST ఫస్ట్ నేమ్ డాట్ ఈక్వల్స్ ఏమవులా లారా. ఈ లారా గేన్ అవుతే ఈ లారా అనేది ఈ బేస్ చేసుకొని, ఈ ఫస్ట్ నేమ్ బేస్ చేసుకొని ఇక్కడ నేను ఈ వాల్యూని అప్డేట్ చేస్తున్నాను. అయితే రో ఐటమ్ అనేది అప్డేట్ చేయాలి. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఇది అప్డేట్ చేయమని చెప్పేసి చెప్తున్నాను. సో చేసిన తర్వాత మనం అవుట్పుట్ చూడాలంటే రైట్ రేంజ్ అనమాట. సో దానికోసం రైట్ రేంజ్ ఎక్సెల్ యాక్టివిటీ తీసుకుంటాను. షీట్ 1 ఓకే, షీట్ 1లో కాదు, నాకు షీట్ 5లో కావాలి. దాన్ని రీప్లేస్ చేయడం కన్నా 1PC5 ఇస్తున్నాను. స్టార్టింగ్ షెల్ A1, ఏ డేటా టేబుల్ DT, ఈ డేటా టేబుల్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి అడ్రస్ కూడా యాడ్ చేయాలి. సో అడ్రస్ కూడా టిక్ చేశాను. సో ఇదనమాట. సో మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందన్నమాట. సో ఇక్కడ అప్డేట్ చేసింది, ఇక్కడ షీట్ 5లో చూసారా. ఇక్కడ ప్రీవియస్గా ప్రోగ్రామర్ ఉంది, ఇప్పుడు మనకి షీట్ 5 వచ్చేసి సీనియర్ ప్రోగ్రామర్ అండి. షీట్ 1లో ప్రోగ్రామర్, షీట్ 5లోకి వచ్చేసరికి సీనియర్ ప్రోగ్రామర్ అనమాట. సో ఇదనమాట ఎలాగా మన రో ఐటమ్ అనేది అప్డేట్ చేయడం అనేది. సో మనం ఇక్కడ ఇండెక్స్ బేస్ చేసుకొని చేసాం. సో నేమ్ బేస్ చేసుకుని ఇక్కడ నేమ్ అంటే ఏమి, సింపుల్గా ఇక్కడ ఏంటి రోల్ ఇన్ కంపెనీ అనమాట. ఇది కాపీ చేసి అడ్వాన్స్ ఎడిటర్ ఓపెన్ చేద్దాం. పేస్ట్ చేశాను, ఓకే చేశాను. అండ్ అగైన్ we need to delete this Excel sheet and save. సో నేను ప్రకారం చూద్దాం మనం. ఇప్పుడు రన్ ఫైల్,
సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. 5 అనేది షీట్ వచ్చింది. ఆ షీట్లో చూశారు కదా, సేమ్ అనమాట, సీనియర్ ప్రోగ్రామ్గా చేంజ్ అయింది. ఫస్ట్లోనేమో ఇండెక్స్ బేస్ చేసాం, సెకండ్ ఎగ్జాంపుల్లో కాలం నేమ్ బేస్ చేసుకుని మనం అప్డేట్ చేసాం అనమాట. సో ఇది గైస్ అప్డేట్ రో ఐటమ్ అనే యాక్టివిటీ అనేది ఎలా వర్క్ అవుతుందో చూసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.